are a chosen generation. We've been called for to show His excellence. మన జీవితంలో కూడా మనం ఒక అడుగు ముందట పెడితే ప్రభువైన దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఈ రోజు మనం చూసిన కుష్ఠ వ్యాధి, అక్కడ వేలాది మంది ఉన్నప్పుడు కూడా ఆయననే స్వయంగా వెళ్ళేసి దేవా నీ చిత్తమైతే ఇది చెయ్యి అన్నాడు. అదే విధానంగా శతాధిపతి కూడా అదే విధానంగా నా దాసుడు ఆ విధానంగా నువ్వు మాట పలుకుతే చాలు అన్న మాటని మాట్లాడి. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్న ఫస్ట్ పాయింట్, మనము స్వయంగా ఒక అడుగు ముందు పెట్టాలి. రెండోది, మనం ఏ స్థాయిలో ఉన్న ఎలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మన జీవిత అర్పింపు చేసి దేవుని యొద్దకు వెళ్ళాలి. మూడోది, మనం ఏం చేస్తున్నామంటే ప్రభువైన దేవుడు పక్షపాతము చూపించిన ప్రతిదీ సంపూర్ణంగా థింగ్స్ చేస్తుంది. నాలుగోది, మనం చూసినట్లయితే మేబీ ఇట్స్ అ స్మాల్ ఆర్ బిగ్గర్, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రభు దగ్గర వరకు తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రభువైన దేవుడు సంపూర్ణంగా థింగ్స్ చేస్తాడని నమ్ముతున్నాం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రభువైన దేవుడు దయచేసిన ఈ యొక్క గనక ఈ సమయంలో చిన్న వాక్యము పంచుకోబోతున్నాను. చిన్న వాక్యము కానీ చాలా యూజ్ అయ్యే వాక్యము, చాలా మన జీవితాల్లో మనము మాట్లాడుకునే ఒక వాక్యము నేను అంటాను. ఎందుకంటే దిస్ డే ఇస్ అ గ్రేట్ డే ద లార్డ్ హెస్ ప్రొవైడెడ్. ఓకే, ఈరోజు మనం చూస్తున్నాము గత ఎన్నో కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తిరిగి ప్రభు మందిరంలో ఆయన సేవ జరగాలి, ఆయన వాక్యము పరిచర్య జరగాలి అన్న ఆలోచనతో వచ్చేసి ఈరోజు తిరిగి మనం ఉన్నాము. రేపటి దినము తిరిగి మళ్ళా అదే ప్రదేశానికి వెళ్ళాలి. కానీ ప్రభు ఒక మందిరంలో ఆయన సేవ, ఆయన కృప, ఆయన శక్తి మనతో ఉన్నది గనక ఆయన మందిరంలో మనం అది చాటించాలన్న గొప్ప ఆలోచనతో ఇక్కడ ఉన్నాము. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా మొదలు పెడదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాతి ప్రేమైన పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భూమి ఆకాశము పరలోకాన్ని సృష్టించిన మహాసృష్టికర్తన దేవా, ఈరోజు ప్రభా చెప్తున్న వాక్యము నాది కాదు ప్రభా, నీ ద్వారా నాకు వచ్చింది రెమ్మగా అని నేను నమ్ముతున్నాను. అదే విధానంగా ప్రభా ఈ లోగోస్ ని మీరు జ్ఞాపకించుకుని ఆశీర్వదించండి. యేసయ్యా ప్రభా, ఈరోజు ప్రభా వినగలుగ చెవులని గ్రహించే హృదయాన్ని ప్రభా యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళని, అదే విధంగా ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా మీరు దయచేయమని నజరేయుని యేసు నామమున అడిగి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు గొప్ప వాక్యము మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వినాలి, ఓకేనా? సో వింటేనే మనకు జ్ఞానం చాలా అంటే చాలా వెల్ వర్స్ గా మంచిగా ఏంటంటే ఎలా చెప్పాలంటే మోసంబి అన్న సంత్రా, ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చేస్తే మీకు ఆరెంజ్ జ్యూస్ ఇచ్చినప్పుడు ఒకలాగా ఉంటది, సారీ ఆరెంజ్లు డైరెక్ట్ తినబెట్టినప్పుడు ఒక తీరు ఉంటది. మీరు ఏం చేస్తారు, పొట్టిన నమ్ములుతారు, ఇత్తుల మధ్యలో వస్తే అవన్నీ ఉంచేస్తారు. కానీ ఈ సమయంలో ప్రభువైన దేవుడు దయచేసిన థింగ్స్ తో నిద్ర, భయంకరమైన నిద్ర వచ్చినప్పుడు ఇట్లా కూరుకుతూ కూడా ఈ యొక్క వాక్యం ఎద్దు చేసిన. ఎందుకంటే నేను అసలు సమయం లేదు, రాత్రికి వచ్చేసి మళ్ళా లేట్ అయింది. కానీ ప్రభువైన దేవుడు తిరిగి మంచి డేగా ఇచ్చాడు, మంచి ఎనర్జీని ఫీల్ చేశాడు. సో మనము చూస్తున్నాం ఈ వాక్యాలు. ఎందుకంటే నేను అన్నా కదా, ఫ్రూట్ ఇచ్చేస్తే ఎత్తులు ఉమాలి, ఇంకా మీరు ఆ పొట్టు విషయంలో కొంచెం చేదొచ్చిన ఆ ప్రాబ్లం ఉంటది. అన్ని జల్లెడ పట్టేసి మీ దగ్గరికి ఒక ఫ్రూట్ జ్యూస్ లాగా నేను వస్తున్నాను గనక మీరు దయచేసి ఈ సమయం వినాలి ప్లీజ్. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి, ప్రభు గురించి మనం బాధ్యత పరంగా ఉండాలి. ఈరోజు మనం చర్చ్ రాలేకపోతున్నా అంటే ఏం కాదు, లైట్ ప్రతి ఆదివారం పోతున్నాం కదా, ఈ యొక్క ఆదివారం పోకున్నా కూడా ఏం కాదు అన్న ఆలోచన వస్తే నిజంగా మనం ప్రభుని అవమానం పరుస్తున్నామన్న థింగ్ ఉంటది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా. ఖచ్చితంగా 99% అంటే 110% మనము ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నించాలి. అతి అంటే మనం చెప్పినట్లయితే రేపటి నాకు కూడా రావచ్చు, ఇది కూడా వచ్చినా కూడా మనం చాలా థింగ్స్ కట్ డౌన్ చేసుకొని ప్రభు మందిరంలో ఉండాలని ఆలోచిస్తాము. రేపటి నాడు ఎంతో ఇంపార్టెంట్, ఖచ్చితంగా
అక్కడ లేకుంటే పనులు కావు అన్న ఆలోచనతో ఉంటే అప్పుడు మనం దేవునితో క్షమాపణ అడుక్కొని మనం ఎందుకంటే ప్రభు అయిన దేవుడు 6 రోజులు ఈ భూమి ఆకాశము పరలోకంలో జీవులను సృష్టించాడు. 7వ దినము నాడు ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమేమన్నా అంటే నన్ను మీరు ఆరాధించండి, నన్ను స్తుతించండి అన్న ఆయన కోరికతోని ఉన్నాడు గనక మనం స్తుతించాలి. ఎందుకనగా ఇక్కడ చూడండి ఈరోజు ఏమైతుందంటే మనము పిల్లల విషయంలో పిల్లలకి మనం అన్ని చేసినప్పుడు వాళ్ళకు మనము చేసిన థింగ్స్ గుర్తు ఉండాలి అనుకో వేస్ట్. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒకటి నేను చెప్తున్నా ఏంటంటే అన్న మళ్ళా మొబైల్ ప్లీజ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనము పిల్లలకి ఏమన్నా మంచి చేసినప్పుడు వాళ్ళు ఆ మంచితనాన్ని గుర్తించకపోతే ఏమైతుంది? వేస్టే కదా. అదే విధానంగా ప్రభు అయిన దేవుడు ఎప్పుడైతే మనుషుల గురించి లోకాన్ని అన్ని థింగ్స్ ని సృష్టించినప్పుడు మనం ఆయన గురించి సమయాన్ని ఇవ్వకపోతే దట్ ఈస్ వేస్ట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనం గొప్ప వచనం నేర్చుకోబోతున్నాము. దట్ ఈస్ కమ్ అప్ బై సెల్ఫ్. ఏంటిది? కమ్ అప్ బై సెల్ఫ్ అనగా మనం చూసినట్లయితే మనమట మనంతులు మనము ముందటికి రావడానికి ప్రయత్నించాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీరు చూడండి ఫ్రీలో 1,00,000 రూపాయలు అందరికీ బటాయిస్తున్నాం, అందరికి ఇస్తున్నాం అంటే మనం ఏం చేస్తాము? ఏం పరిస్థితుల్లో ఎలాంటి థింగ్స్ అన్ని థింగ్స్ వదిలేసి ముందటికి ఉరుకుతాస్తాం. అవునా లేదా? ఎందుకు? అది మనకు అత్యంత అవసరము, మనకు కావాలి. అది లేకుంటే పనులు కష్టము అన్న ఆలోచనతోని మనము ముందట వెళ్తాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభువైన దేవుడు కొంచెము స్పిరిచువల్ వేలో మనం ఆత్మీయ థింగ్స్ లో మనము విందాం ఈ వచనాలని. హల్లెలూయా. ఏమంటే నేను ఇవాళ చెప్తున్నాను కదా, ఏంటంటే దేవుడు ఏం కోరి ఉన్నాడంటే మనంతలో మనం ముందటికి వస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభువైన దేవుడు గుర్తిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చూడండి నేను చెప్తా ఉంటాను ఏంటంటే ఒక స్పోర్ట్స్ ఆడుతున్నారు అనుకో, ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకో, లేకపోతే బాస్కెట్ బాల్ ఆడుతున్నారు అనుకో, బాల్ మా ప్లేయర్స్ దగ్గరికి వస్తాయా లేకపోతే ప్లేయర్ బాల్ దగ్గరికి పరిగెత్తుతాడా? పరిగెత్తాల్సిందే. నువ్వు నిలబడ్డావు అనుకో ఏం చేస్తారు? అవుట్ కాదు. నువ్వు నిలబడి ఇట్లని చూస్తున్నావు అనుకో, బాల్ వాళ్ళు ఆడుకుంటారు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి నేను అరే వాడు ఏం ఆడాడు బొమ్మలా నిలబడతాడు, వాడిని పక్కకి వెళ్ళని ఎక్స్ట్రాస్ లో బయట నెట్టేస్తారు. అవునా లేదా? హల్లెలూయా. అంటే దీంట్లో ఏంటంటే మనం చూసినట్లయితే ప్లేయర్స్ ఏ విధానంగా వాళ్ళు స్వయంగా పరిగెత్తి బాల్ దగ్గరికి వెళ్తారు, అదే విధానంగా మనం కూడా మన జీవితాలలో మనం కూడా ప్రభు గురించి మనం ఒక అడుగు ముందట ఇయ్యాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు మీరు చూడండి 10 మంది కూర్చున్నారు. 10 మంది కూర్చున్నప్పుడు అందరిని అడుగుతాడు, ఎవరికన్నా ఇది కావాలనా? ఇప్పుడు ఒక ఫ్రూట్ లేకపోతే జ్యూస్ తీసుకొచ్చి ఎవరికైనా జ్యూస్ కావాలని అడిగితే ఎవరు కూడా లేదన్నాడు అనుకో ఏమైతారు? వెళ్ళిపోతారు. అదే ఒక వ్యక్తి ముందటికి వచ్చేసి అవును నాకు జ్యూస్ కావాలి ఉంటే నాకు ఇవ్వండి అంటే వానికి ఇస్తారా లేదా? ఇస్తారు కదా. హల్లెలూయా. వినాలబ్బా అందరు బైబిల్స్ లో లేకపోతే కింద చూస్తే నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వినాలా ప్లీజ్. ఒక 10-15 మినిట్స్ లో మనము ఈ ఒక 15 మినిట్స్ లో సెషన్ ఎండ్ చేసుకుందాం. ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకా కొన్ని థింగ్స్ చెప్పినా కదా. ఇప్పుడు రాజు ఏం చెప్పినా అంటే దాని అర్థమేంది? సారాంశం అంటే ఏంటి? భావం ఏంది నేను చెప్పేదానికి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది పాయింట్ చెప్పాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయితే ఈరోజు 2 సంఘటనలు ఒకటే అధ్యాయంలో చదువుకుందామని. మత్తయి సువార్త 8వ అధ్యాయం చేద్దాము. చాలా మంచి వచనాలు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 8వ అధ్యాయం మనం ఒకసారి అందరము తీసినట్లయితే మైకులో చదవాలి వాక్యము. ఎనిమిదో అధ్యాయం అందరు తీయండి. ఒక్కసారి నన్ను చూడండి. ఓకే ఇక్కడ చూడండి, అందరు చూడండి.
ఏంటంటే సక్సెస్ కి మార్గం ఏంటిది? సక్సెస్ కి మార్గం ఏంటిది? ఇక్కడ వినాలి. ఓకే, ఇంకా కొందరు చూడండి, మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయిందాం అనుకో, ఒకటి మనకు తెలియలే అనుకో, మనం దాంట్లో ఫెయిల్ అయిపోయినాం అనుకో, అప్పుడు ఏంటిది? ఇప్పుడు ఒక థింగ్స్ లో మనం ఫెయిల్ అయిపోయింది అనుకో, ఫోన్ పక్కకు పెట్టేనా, ఫోన్ పక్కకు పెట్టేసి కింద. ఓకే, అయితే మనము ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయినాం అనుకో, అంటే ఏంటిది? ఓకే, సో మనం ఏం చేస్తాము, ఆ ఫెయిల్ అయిపోతే మన దాంట్లో ఏదైతే తక్కువ ఉన్నాయి, ఓకే నాకు ఇది చదవలే కాబట్టి నేను ఫెయిల్ అయినా నా థింగ్తోని మనం ఏం చేస్తాము, అవే చదువుకొని పాస్ అవ్వడానికి ట్రై చేస్తాం, అవునా లేదా? అంటే ఫెయిలియర్ ఇస్ ద కీ ఆఫ్ సక్సెస్. కొన్నిసార్లు అంటే ఫెయిల్ అవుతున్నామంటే ఏదో అయిపోయింది మనము పక్కకు జరిగిపోదాం అని కాదు. ఫెయిల్ అవుతున్నామంటే నేను ఎందుకు ఫెయిల్ అయినా అన్న ఆలోచనతోని ఆ ఫెయిల్ ని కరెక్ట్ చేసుకొని సక్సెస్ కి వెళ్ళడము ఇస్ ద కీ ఆఫ్ సక్సెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నామండి, మనము ట్రై చేయాలి అనుకోండి, ట్రై చేస్తున్నా అనుకో, అది కాలేదనుకో, అప్పుడు ఏమంటారు? ఓకే, కీప్ ట్రయింగ్ అంటారు. ఏమంటారు? మళ్ళీ ఒకసారి ప్రయత్నించారు. బట్ మనం ట్రై చేయకుండానే మనం క్రై చేసినాం అనుకో, నో ట్రై నో క్రై. ఓకే, కొందరు ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటారు, వాళ్ళు ఒక్కసారిలో రాదు, 2 సార్లు రాదు, 3 సార్లు రాదు. అలా వాళ్ళు ఏం చేస్తారంటే రాకపోతే మరలా ట్రై చేయమంటారా, లేకపోతే ఓకే సరిపోయింది అయిపోయింది అంటారా? కొందరు వాళ్ళ థింగ్స్ ని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టేసి 1 times or 2 times ట్రై చేస్తారు, దాని తర్వాత పక్కకి వెళ్ళి, అది డిఫరెంట్. బట్ నువ్వు ట్రై చేయక ముందే మనకు ఏం రాదు, నేను ఐ విల్ గో అండ్ క్రై అన్న థింగ్ ఉంది అనుకో, దట్ ఈస్ రాంగ్. హల్లెలూయా. ఇవన్నీ చెప్తున్నప్పుడు అన్ని కనెక్టెడ్, వెన్ వి కనెక్ట్ ద డాట్స్, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఒక రహస్యము మనము ఇక్కడ ఓపెన్ చేయబోతున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొట్టమొదటిగా నేనేం చెప్పినా అంటే, మనము స్వంతగా ముందు అడుగు వేయకపోతే మనకు థింగ్స్ జరగాయి. హల్లెలూయా. ఒక రూమ్ లో అందరు 10 మంది కూర్చుని ఉన్నారు, ఒకరు మీకు సార్ మీకు ఏమైనా కావాలి అంటే ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా కామ్గా ఉన్నారు అనుకో, ఒక వ్యక్తి ముందర అడిగి నాకు జ్యూస్ కావాలి అన్నాడు అనుకో, ఖచ్చితంగా ఆయనకు జ్యూస్ తీసుకొస్తారు, అవునా లేదు? అదే విధానంగా మనం మన జీవితాల్లో మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము, బట్ ఫెయిల్ డజంట్ మీన్ యువర్ కంప్లీట్లీ ఫెయిలియర్. ఆ ఫెయిల్ ని మనము పట్టుకొని సక్సెస్ అవ్వడానికి ట్రై చేయడము మనం ప్రయత్నించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ గొప్ప సంఘటన మనము చూడబోతున్నాము. ఇక్కడ అందరూ ప్రభువైన యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఆయన గొప్ప ఏమంటారు సంభాషణ, ఆయన చేసిన కొన్ని మాటల తర్వాత ఆయన ప్రజల దగ్గర వేలాది ప్రజలు ఉన్నప్పుడు దాంట్లో కొందరు బయటికి వచ్చారండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఘోరంగా ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 8వ అధ్యాయంలో మనము చూద్దాము, 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, ఎంతో చక్కని వచనము, దీంట్లో మనము అర్థం చేసుకోవాలి. వి షుడ్ అండర్స్టాండ్ సమ్ కీ థింగ్స్ ఫ్రమ్ దిస్. చదవాలి. ఆయన కొండపైన నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమయం, అంటే బహు అంటే కొంత 10 మంది 15 మంది కాదు, సుమారు వేలాది మంది వచ్చి ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక కీ థింగ్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడాలి అందరు ఏమైంది, అక్కడ బహు జనాలు అంటే ఎక్కువ జనాలు ఆయనతోని వెంబడిస్తున్నారు. వెంబడించినప్పుడు అక్కడ ఉన్న కుష్ఠరోగంతో ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, అక్కడ వేలాది 100 మంది ఏదో ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. కానీ అక్కడ ఏమైతుంది, వేలాది 100 మంది ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, కానీ కుష్టి వ్యాధితోని బాధపడుతున్న వ్యక్తికి ఇంకా వేరే ఇతరులకి ఏం డిఫరెన్స్? హల్లెలూయా. ఏం చేసి ఉన్నాడు, ముందటికి వచ్చేసి నీ చిత్తం అయితే, చదవాలి మన ముందు చూడండి 2వ వచనం, మొక్కి నీకిష్టమైతే శుద్ధిని
శుద్ధనిగా చేయగలమను అని అడిగి ఉన్నాడు. ఓకే, అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమైంది ఇక్కడ మనం చూసినదే కుష్టి వ్యాధితోని ఉన్న వ్యక్తి అట్లాంటి వాళ్ళని ఏం చేస్తుండే, అక్కడ ప్రజలు అందరూ దూరము ఉంచుతుండే. ఓకే, దే యూస్ టు బాయ్కాట్ దెమ్, అంటే కొంచెం దూరంలో ఉంచేవారు. కానీ ఆ వ్యక్తి మధ్యలో వచ్చేసి యేసుక్రీస్తుని ఏమడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయమని కోరి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్లీజ్ ఇఫ్ యు విష్ ప్లీజ్ క్లీన్ మీ అన్న మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ మనము ఇంగ్లీష్ లో చదువుతాను. A man with leprosy came and knelt before him and said, Lord, if you are willing, you can make me clean. Hallelujah. ఏం చెప్పి ఉన్నాడు? Lord, if you are willing, నువ్వు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని కోరి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు చూడండి అక్కడ ఏం మాట్లాడలే, ఏమన్నాడు? ఎన్నో సంవత్సరాల నుంచి కుష్ఠవ్యాధి, అంటే దెర్ ఇస్ నో హీలింగ్ అన్న థింగ్ ఉండే ఆ టైంలో యేసుక్రీస్తు స్వయంగా ఆయన ఓకే నాకు ఇష్టమే ఏమంటున్నాడు, ఐఎమ్ విల్లింగ్ బీ క్లీన్ అంటాడు. ఆయన ఇన్స్టంట్ హీలింగ్ పొందుకుంటాడు. చూడండి ఈ యొక్క చేతులు కాళ్ళు కూడా ఇలా ఉంటే ఇలా అయిపోతాయట. హల్లెలూయా. ఇలా ఉన్న చేతులు కూడా, కుష్ఠవ్యాధితో ఉన్న చేతులు, ఇలా ఉన్న చేతులు కూడా ఇలా తిరిగి జీవానికి వస్తున్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు జరిగింది అక్కడ స్వస్థత? ఎందుకు జరిగింది? ఎందుకంటే విశ్వాసం కలిగి ఆయన ముందు ఒక అడుగు పెట్టాడు. స్టెప్ అవుట్, కమింగ్ అవుట్ అన్న మాట నేను ఎందుకు చెప్పిన అంటే, ఎందుకండి ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏం చేస్తున్నాము? కొన్ని ఆపర్చునిటీ వచ్చినా, కొన్ని దేవుని థింగ్స్ లో వచ్చినప్పుడు ఏమైతున్నాం? మనము వెనుకబడిపోతున్నాము. హల్లెలూయా. మనము వెనుకబడకుండా మనము ఖచ్చితంగా ఒక అడుగు ముందు వేస్తే ప్రభు మనల్ని గుర్తిస్తాడు. ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. ఈరోజు సేవా భారము అంటారు. సేవా భారం అంటే ఎవ్రీబడి హ్యాస్ ద రైట్, ఎవ్రీబడి హ్యాస్ అ డ్యూటీ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వీడు మంచోడు, వీనికి ఇట్లా ఉంది కాబట్టి ఇది నువ్వు చెయ్యు, ఇది చెయ్యి. ఎందరో చదువు లేని వారు కూడా యేసుక్రీస్తు గురించి తెలుసుకొని కూడా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ అంటే నువ్వు ప్రభు గురించి చెప్పాలంటే ఒక పాస్టరో లేకపోతే ఇవాంజలికలో లేకపోతే ఒక టీచరో అలా కాదండి. హల్లెలూయా. ప్రభుని చూడండి, ప్రభుని ఘనపరచడానికి ఒక చిన్న నోరు కూడా సరిపోతుంది. హల్లెలూయా. చిన్న పిల్లలు ఈ మధ్యలో మనం చూసినట్లయితే ఎంతో చక్కని మాటలు మాట్లాడి అందరినీ సంతోషపెట్టి ఓకే దేవుడు నిజంగా చాలా గొప్పోడు అన్నట్లు తన వాళ్ళని చూసి కొంత పెద్దవాళ్ళు మారుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటని మనం చూస్తాం అదే అధ్యాయంలో. చూడండి, సరిపోతుంది, అక్కడ సరిపోతుంది. మనము ఒక నిమిషం ఇక్కడ చూడండి, నాకు ఒక సంఘటన నాకు గుర్తుకొచ్చింది. ఒక రోజు ఏమైందంటే అక్కడ ప్లీజ్, చిన్న సంఘటన, నిజంగా మా జీవితాల్లో జరిగిన సంఘటన. కొన్నిసార్లు మనం స్టెప్ అవుట్ చేయడము, కొన్నిసార్లు మాట్లాడడము, అడగడము చాలా మంచిగా జరుగుతాయి. ఎందుకంటే అందరు చూడాలి ప్లీజ్, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇక్కడ చూడాలి ప్లీజ్. ఏంటంటే ఒక రోజు ఏమైందంటే మా ఇంట్లో మేము బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్తే ఏమైందంటే పొరపాటున ఒక్క లాక్ కీ పెట్టే బదులు వేరే కీతోని ఆ ఒక లాక్ ని లాక్ చేసేసిన. ఓకే, లాక్ ని చేసాం ఓకే అన్నట్లు మనం వెళ్ళిపోయినాము. ఏమైందంటే రాత్రి 11:30 ఆ టైం అవుతుంది. తిరిగి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చేసరికి చూస్తే ఆ తాళం అనేది దానిది కాదు. ఓకే, ఆ కీ అనేది ఆ లాక్ ది కాదు. ఏమైతుందంటే కష్టపడుతున్నాం. బయటికి వెళ్ళేసి మొత్తము అటు ఇటు గౌరవం ఇంకా నేనున్నాను తిరుగుతున్నాము. తిరిగి అన్ని హార్డ్వేర్ షాపులు బంద్ అయిపోయాయి. ఓకే,
హార్డ్వేర్ షాపులు బంద్ అయినాయి. కొన్ని ఒక్కటో రెండో ఎలక్ట్రికల్ షాప్ ఉండి ఒక ఎలక్ట్రికల్ షాప్ లో వెళ్ళేసి అంటే తమ్ముని గౌరవని తప్పు అనట్లే కానీ అక్కడ ఎందుకు ఉంటది అన్న మాటతో, అంటే బల్బ్ షాపులు ఉంటాయి కదా కరెంట్ సామాన్లు సంబంధించి, అక్కడ ఎందుకుంటా అంటే ఆ ఎక్సెల్ బ్లేడ్ అనేది ఒకటి ఉంటది, ఇలా కట్ చేస్తారు, రంపం అంటారు కొంచెం, ఇలా కట్ చేసేది ఉంటది కదా, దాని గురించి వెతుకుతున్నాం. అన్ని షాపులు బంద్ ఉన్నాయి. ఒకసారి అడుగుదాం ఏముంది, అరే టైం వేస్టేరే అంటారు కొందరు. కానీ కొన్నిసార్లు నిజంగా అండి, ఆ రోజు ఆ షాప్ లో వెళ్ళేసి వాడు ఎక్సెల్ బ్లేడ్ నయ్యే అన్నాడు. సరే అని వచ్చేసి కైసా భయ్యా ఏ కోర్ దూసరా బ్లేడే అన్నాడు. వానికి ఎక్సెల్ బ్లేడ్ అనేది తింగు తెలియదు, ఏ కోర ఇట్లాంటివి ఉన్నది అని చెప్పిండు. ఎక్బర్ దిఖావు అంటే మనం అప్పుడే దిగేస్తున్నాం. కానీ ఒక్కసారి నాకు ఏమో అడగాలనిపించింది, ఎక్బర్ దిఖావు అంటే మనకు కావాల్సిన వస్తే అక్కడ ఉండండి. హల్లెలూయా. దీనికి అర్థం ఏంటంటే, నేను ఏం చెప్పాలంటే, కొన్నిసార్లు మనము అక్కడ ఆ ప్రదేశంలో అడిగినప్పుడు అవును లైట్ తీసుకుందాం అని కాదు. కొన్నిసార్లు మనం సంభాషణ వల్ల, కొన్ని మాటల వల్ల కొన్ని కార్యాలు జరుగుతాయండి. ఆ రోజు వచ్చినాము, చక్కగా కోసేసి మనం ఇంటికి వెళ్ళిపోయాం. అదే విధానంగా ఇంకా 5 minutes అయితే వాడు కూడా షాప్ బంద్ చేస్తుండే, మనం నైట్ అంతా అలానే ఉంటుండే, ఏమైతుండేనో తెలియదండి. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ కుష్ఠ వ్యాధితోని బాధపడుతున్న వ్యక్తి కూడా వచ్చేసి, నీ చిత్తమైతే, అందరూ 1000 మంది ఉన్నప్పటికీ కూడా ఆయన బయటికి వచ్చి, నీ చిత్తమైతే నన్ను శుద్ధీకరణ చేయమని కోరి ఉన్నాడు. హల్లెలూయా. అది విధానంగా రెండవ మాటని మనము చూసుకుందాము. ఓకే, మత్తయి సువార్త 8వ అధ్యాయము మనం చూసిన 5వ వచనం నుంచి మనం చదువుకుందాము. కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి, నేను ఇంతకు ముందు చెప్పిన శతాధిపతి అనగా మనం చూసినట్లయితే ఆ ప్రదేశానికి ఎమ్మెల్యే సుమారు ఉన్న పదవి. వచ్చి ప్రభువా హల్లెలూయా. ఇక్కడ మనము నమ్మకం గురించి కాదు కానీ ఈరోజు మనము అడిగినప్పుడు కార్యం ఏ విధానంగా జరుగుతాయి అన్న ఇన్స్టెన్స్ లో ఈ యొక్క వచనాలు చూస్తున్నాం గనక, ఈరోజు మనం చూసే శతాధిపతి వచ్చేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి, నా దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నాడు, నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆయన స్వస్థత పొందుతాడు అన్న మాట మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఏమంటే, నేను రావాలనా అంటాడు. కానీ చూడండి ఇక్కడ చదువుకుందాం 9వ వచనం నుంచి. 9 నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను కొన్ని పొమ్మంటే పోమును, వచ్చును. హల్లెలూయా. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదు. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదును. 13వ వచనం. అంతటా యేసు ఇక వెళ్ళుము, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, ఈ రోజులలో మనం చూస్తున్నాము వ్యక్తులు ఏ విధానంగా ఉన్నాము. చిన్న పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నేను ఇది ఉన్నా, నేను అది ఉన్నా అన్న మాట మాట్లాడుకుంటారేమో. కానీ కపెర్నహూము అన్న ప్రదేశంలో శతాధిపతి, ఓకే, అంటే
సుమారు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న వ్యక్తి చూడండి యేసుక్రీస్తు వారి దగ్గరికి తగ్గింపు స్వభావంతో వచ్చేసి ఏమడుగుతున్నాడు? ఆయన గురించి ఏం అడగట్లేదు, నాకు ఇది ఉంది, నేను ఇంకా పై పదవికి వెళ్ళాలి, నేను ఇది చేయాలని అడగట్లేదు. ఆయన దాసు గురించి ఆయన కోరి ఉన్నాడు. ఏంటంటే ఏమన్నాడు తెలుసా? ఆయన చూడండి, నేను ఒక దగ్గరికి శతాధిపతిగా ఉన్నాను, నేను కూడా ఒక ప్రభుత్వము కింద పని చేస్తాను గనక నా కింద ఉన్న సైనికులను ఇక్కడ పో అంటే పోతారు, రమ్మంటే వస్తారు, అదే విధానంగా ఇది చేయమంటే చేస్తారు. హల్లెలూయా. కనుక నువ్వు కూడా ఈరోజు యేసుక్రీస్తుని ఏమడుగుతున్నా అంటే ఆయన అన్నాడు, ఏమంటున్నా అంటే చూడండి, the centurion replied, Lord, I do not deserve to have you come under my roof, but just say the word and my servant will be healed. Hallelujah. చూడండి, ఈరోజు ఆయన నమ్మకము మనము ఒక్క ఎద్దు మాట్లాడినాము ఆల్రెడీ, కానీ ఇక్కడ చూడండి నేను చెప్పాలి అనుకుంటున్నా అంటే శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి ఏమడుగుతున్నా అంటే, యేసయ్య నేను కూడా ఒక గొప్ప ప్రభుత్వం కింద పనిచేశాను, కానీ నీ అంత గొప్పవాడు నా ఒక షెల్టర్ కింద, నా ఒక రూఫ్ కింద రావడం అంటే చాలా నాకు అంటే ఈ షోయింగ్ ద గ్రాటిట్యూడ్, ఈ షోయింగ్ ద రెస్పెక్ట్ టువర్డ్ జీసస్. ఆయన ఒక రెస్పెక్ట్ యేసుక్రీస్తు ఎద్దు చూపిస్తున్నాడు. ఏంటంటే యేసయ్య నువ్వు అంత గొప్పవాడివి, నా ఒక రాజ్యం, నా ఒక ఇంటి వరకు రావడం అంటే నువ్వు చాలా గొప్పవాడు, వద్దు, నేను నా సైనికులు నువ్వు ఇటు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, నువ్వు ఒక్కసారి మాటను స్వస్థత పొందిపోతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయి ఏమన్నారంటే, ఇలాంటి గొప్ప అంటే విశ్వాసంని నేను ఎక్కడ చూడలే అని యేసుక్రీస్తు అంతంలో ఏమన్నా అంటే, వెళ్ళు, నీ యొక్క దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ నమ్మకం గురించి మనం ఆల్రెడీ మాట్లాడినాం. ఇక్కడ రెండోది మనము మాట్లాడేది ఏంటంటే చూడండి, సెంచూరియన్ అనగా శతాధిపతి, ఆయన ఎంతో తగ్గింపు స్వభావంతో ఆయన వచ్చి ఎండా, లేకపోతే వేరే వాళ్ళని పంపించాడా? ఆయననే స్వయం వచ్చేసి అడిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అంటే మనమే స్వయంగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు 2 స్టోరీస్ ని మనం బైబిల్లో చదివి ఉన్నాం. 5వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చదివిన మొట్టమొదటి ఎవరి గురించి మనం చూసి ఉన్నాము? కుష్ఠరోగి. ఓకే, వేలాది అంటే జనసమూహము ఉన్నప్పుడు అక్కడ ఆయననే స్వయంగా ఆయన వెళ్ళైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని కోరి ఉన్నాడు. అయితే ఏమైంది అక్కడ? అవును, నాకు ఇష్టమే అని యేసుక్రీస్తు వారు స్వస్థత పొంది. రెండోది మనం చూసి ఉన్నాం ఏంటంటే, ఆ శతాధిపతి స్వయంగా ఆయననే వెళ్ళేసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేసి ఆయన ఏమన్నాడు? దేవా, నేను కూడా ఒక ప్రభుత్వము కింద పనిచేసేవాడిని, నా ఒక్క సైనికులు నేను ఇటు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, చేయమంటే చేస్తారు, నువ్వు కూడా ఒక మాట పలుకు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడండి, ఆ వ్యక్తి కూడా అక్కడ వచ్చేసి ఆయననే స్వయంగా వచ్చేసాడు. హల్లెలూయా. when we step up, when we come up, when we put ourselves in front, the God will do the great things. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు కావాల్సిన థింగ్స్ నువ్వు ప్రభు దగ్గర అడగకపోతే ప్రభు ఎలా చేస్తాడు? హౌ డు యు విల్ నో? ఇక్కడ చూడండి, నీ కడుపు నొప్పి ఉందో లేకపోతే ఎలాంటి థింగ్స్ నొప్పులు ఉన్నప్పుడు నువ్వు డాక్టర్ దగ్గర వెళ్ళేసి నాకు ఇది నొప్పి ఉంటేనే కదా ఆయన ట్రీట్ చేస్తాడు. వితౌట్ నోయింగ్ హౌ యూ విల్ ట్రీట్. ఫస్ట్ ఏం అడుగుతారు? అమ్మ ఏం జరుగుతుంది, అబ్బాయి ఏం జరుగుతుంది, సిమ్టమ్స్ కనుక్కొని దాని తర్వాతనే ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. డైరెక్ట్ నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి బ్రెయిన్ ఎంఆర్ఐ అయితే చేపియాడు కదా, బ్రెయిన్ సిటీ స్కాన్ చేయించాడు కదా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు 4 థింగ్స్ మనము నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే, మనము స్వయంగా సొంతంగా మొట్టమొదటిగా మనమే స్వయంగా సొంతంగా ముందు అడుగు పెట్టడము నేర్చుకోవాలి. ఓకే. రెండోది, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావంతో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటిది? మొదటిది ఇది సెకండ్ పాయింట్ అన్న, అందుకే మనము స్వయంగా స్టెప్ వేయాలి. రెండోది, ఎలాంటి థింగ్స్ లో మనం ఉండాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? మూడోది, దేవుడు పక్షపాతము చూపించడండి. పాపి ఎద్దు అంటే
మంచి చేయవాడి అందే ఆయన ఒక డిసిజన్ సేమ్ ఉంటది. హల్లెలూయా. చూడండి, ఆయన కుష్ఠవ్యాధితో ఉన్న వ్యక్తి భలే పాపం, అంటే ఆ సమయంలో అట్లా ఉంటుండే, పాపం చేసి అస్వస్థత పొంది ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి, లేదు నువ్వు ఇంకొన్నాళ్ళు నువ్వు అదే విధానంగా ఉండాలి అన్నాడా? లేదు, నేను శుద్ధిని చేస్తున్నాను, బీ క్లీన్ అన్నమాట అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే ప్రతి ఒక్కరి గురించి ప్రభు అయిన తీర్పు అదే విధానంగా ఉంటదండి. హల్లెలూయా. నేను నీకు కొంచెం స్వస్థత పొందుతా, నీకు హాఫ్ స్వస్థత ఇస్తాను, నేను నీకు హాఫ్ స్వస్థత ఇస్తాను, నేను నీకు ఫుల్ స్వస్థత ఇస్తానని కాదు. దేవుడి ఎప్పుడైతే కార్యం చేస్తాడో ఈ విల్ డూ ఫుల్లీ. హల్లెలూయా. నాలుగోది, ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎంత చిన్న ఉన్నా పెద్ద పరిస్థితి ఉన్నా, చిన్న పరిస్థితి ఉన్నా, పెద్ద ఇబ్బంది ఉన్నా, చిన్న ఇబ్బంది ఉన్నా, ప్రతిదీ ప్రభు వరకు మనము తీసుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఏంటిది? ఈరోజు మనమే స్వయంగా we need to step up for the things. హల్లెలూయా. మనమే స్వయంగా మనము ముందు అడుగు వేయాలి. రెండోది ఏంటంటే, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్ లో ఉన్నా, ఎలాంటి స్థానంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రభు దగ్గరికి హంబల్ అయి ముందటికి వెళ్ళాలి, దేవునికి ఘనత ఇయ్యాలి. హల్లెలూయా. చూద్దాము, మనం ఎక్కడ శతాధిపతి ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన దేవునికి ఘనత ఇస్తూ, దేవా నువ్వు అనుకుంటే ఇది జరుగుతుంది అన్న మాట మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. మూడోది మనం చూసి ఉన్నాం ఏంటంటే, మేబీ యు ఆర్ అ సిన్నర్, మేబీ యు ఆర్ అ గుడ్ పర్సన్, బట్ దేవుడిని ఎప్పుడైతే నువ్వు అడుగుతావు, వెనెవర్ యు ఆస్క్ గాడ్ ఫర్ సంథింగ్, గాడ్ విల్ మేక్ యూ ఫుల్లీ. అంటే సగం సగం వదిలేసి చెయ్యడు. నువ్వు పాపిగా ఉన్నావా, నువ్వు మంచిగా ఉన్నావు, ఎప్పుడైతే దేవుని ఎద్దు నువ్వు వేడుకుంటున్నావు, అప్పుడు ఖచ్చితంగా దేవుడు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ థింగ్స్ ప్రభైన దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. చూడండి, కుష్ఠవ్యాధితో ఉన్నాను, నువ్వు ఒక్కటే చేతు నేను స్వస్థపరుస్తాను, రెండో చేతు స్వస్థపరుస్తాను అన్నాడా? లేదు. అంటే శతాధిపతి దాసుడు ఎప్పుడైతే ఉన్నా, నిన్ను ఓకే సగం కొన్ని రోజులు 15 రోజులు మంచి చేస్తాను, మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి చేస్తాను అన్నాడా? లేడు. సంపూర్ణంగా ప్రభైన దేవుడు దయచేస్తున్నాడు. అదే విధానంగా చూడండి, అక్కడ మనం చూసినట్లయితే సమస్య పెద్దదైనా చిన్నదైనా కానీ ప్రతిదీ మనము ప్రభు దగ్గర వరకు తీసుకెళ్ళాలి. ఎందుకు? చూడండి, శతాధిపతి ఎంతో వేలాది మంది ఆయన కింద పనిచేస్తే, వందల కొద్ది పని చేస్తే, వాడెవడు వాడు వాని బతుకు చూసుకుంటాడన్న ఆలోచనతో ఉన్నాడా? ఎంత చిన్న దాసుడు ఉన్నప్పుడు కూడా ఏం చేసి ఉన్నాడు? ఆయన దాసు గురించి యేసుక్రీస్తు ఎద్దు నడిచి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుడు దయచేసిన ఈ చిన్న వాక్యాల ద్వారా నిజంగా మన జీవితాల్లో కొన్ని ముఖ్య థింగ్స్ నేర్చుకోవాలంటే, బతకడము ఓకే, మనం బ్రతుకుతున్న బ్రతుకులో ప్రభువైన దేవుడు ఎలాంటి కోరిక కోరి ఉన్నాడంటే, వి షుడ్ కమ్ అప్. మనము ఒక అడుగు ముందు పెడితేనే ప్రభువైన దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం వాళ్ళకి వస్తున్నది, ఆశీర్వాదం వీనికి వస్తున్నది, ఆశీర్వాదం తనకే వస్తున్నది. అంటే దానికి కారణం ఏంటంటే, ద పీపుల్ విల్ స్టెప్ అప్. హల్లెలూయా. ఏం చేస్తారు? పీపుల్ విల్ స్టెప్ అప్. ఈ రోజు అంటే మనం లోకంలో చూసినట్లయితే, క్రికెటర్స్ విషయంలో చూసినట్లయితే, ఓకే కోహ్లీ ఎక్దమ్ ఆడతాడు, లేకపోతే వీళ్ళు బాగా ఆడతారు, సచిన్ ఇంత బాగా ఆడుతుండే అంటే వాళ్ళు ఒక అడుగు అందరికన్నా ముందు వేసి వాళ్ళ ప్రాక్టీస్ చేసి ఉన్నారు గనక ఈరోజు ప్రపంచంలో మెస్సీ అన్న మన ఫుట్బాలర్, రొనాల్డోనో అని చూస్తాం. ఎందుకు వాళ్ళ పేర్లు ముందాటున్నా అంటే, దే హ్యావ్ స్టెప్డ్ అప్. అంటే దే హ్యావ్ స్టెప్డ్ అప్. ఓకే, దే హ్యావ్ కమ్ అప్. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఒక అడుగు ముందట పెడితే ప్రభువైన దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఈరోజు మనం చూసిన కుష్ఠవ్యాధి, అక్కడ వేలాది మంది ఉన్నప్పుడు కూడా ఆయననే స్వయంగా వెళ్ళేసి, దేవా నీ చిత్తమైతే ఇది చెయ్యి అన్నాడు. అదే విధానంగా శతాధిపతి కూడా అదే విధానంగా, నా దాసుడు ఆ విధానంగా నువ్వు మాట పలుకుతే చాలు అన్న మాటని మాట్లాడిన. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం నేర్చుకున్న? ఫస్ట్ పాయింట్, మనము స్వయంగా ఒక అడుగు ముందు పెట్టాలి. రెండోది, మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా మన జీవితాంపు చేసి దేవుని యొద్దకు వెళ్ళాలి. మూడోది, మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువైన దేవుడు పక్షపాతము చూపించిన ప్రతిదీ సంపూర్ణంగా థింగ్స్ చేస్తుంది. నాలుగోది, మనం చూసినట్లయితే మేబీ ఇట్స్ అ స్మాల్ ఆర్ అ బిగ్గర్, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రభు దగ్గర వరకు తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రభువైన దేవుడు సంపూర్ణంగా థింగ్స్ చేస్తాడని నమ్ముతున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువైన దేవుడు దయచేసిన ఈ ఒక చిన్న వాక్యాలు మీ హృదయాల్లో ఉండేసి ప్రభువైన దేవుడు దీవెనకరంగా దీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
ప్రార్థిస్తాను. మమ్మల్ని